జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన గ్లిమ్స్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను అత్యంత డార్క్ షేడ్స్ తో డిజైన్ చేసినట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. లూగర్ అనే అససిన్ పాత్రలో తారక్ కనిపించనున్నప్పటికీ సినిమాలో అసలు ట్విస్ట్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో దేశభక్తి కోణం కీలకంగా ఉండబోతుందని సమాచారం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఇండియన్ సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది. లూగర్ ది అస్ససిన్ ఇన్ చీఫ్ గా తారక్ పాత్రను పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ ఇది తాను రాసిన అత్యంత డార్క్ క్యారెక్టర్ అని తెలిపారు. కేజీఎఫ్, సలార్ తర్వాత తన గ్రే షేడ్స్ ట్రయాలజీలో ఇదే చివరి చిత్రమని స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం తర్వాతి ముంబై, కోల్కతా నేపథ్యంలో ఓపియం, హెరాయిన్ మాఫియా చుట్టూ కథ సాగుతుందని తెలిపారు. అయితే పైకి నెగటివ్ షేడ్స్ కనిపించినా చివరికి ఇది అత్యంత గొప్ప దేశభక్తి కథగా నిలుస్తుందని ప్రశాంత్ నీల్ వెల్లడించడం విశేషం. అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ పాత్రలకు కూడా బలమైన బ్యాక్ స్టోరీ ఉంటుందని తెలిపారు. ఈసారి కెమెరా వర్క్ కంటే నటీనటుల పర్ఫార్మెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ కు ఎన్టీఆర్ నటన కలవడంతో సినిమాపై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.